ఎట్టకేలకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వం చిక్కుముడి వీడింది. ఖమ్మం పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ తరపున రామసహాయం రఘురామరెడ్డి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ పచ్చజెండా ఊపడంతో 15 రోజుల నుండి నడుస్తున్న హై డ్రామాకు తెరపడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి టికెట్ దక్కకుండా చక్రం తిప్పిన అమాత్యులు సఫలం కాగా పొంగులేటి సైతం తన కుటుంబ సభ్యునికి టికెట్ ఇప్పించుకోగలిగారు. తమ్ముడి కోసం గాలం వేస్తే వియంకుడికి సీటు దక్కింది. పొంగులేటి కొంత అసంతృప్తికి లోనైనా చిట్ట చివరికి బాల్ తన కోర్టులోనే ఉండటం ఆయన అనుచరులకు కొంత ఉపశమనం కలిగింది. అమాత్యులందరూ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఒకరిని మించి మరొకరు రాజకీయ చదరంగం ఆడారు. ఆ ముగ్గురు తమ ప్రత్యర్థులకు సీటు రాకుండా విజయం సాధించారు. అదే స్థాయిలో తమ కుటుంబ సభ్యులకు సీటును సాధించలేక చితికిలపడ్డారు. ఓడింది వారే గెలిచింది వారే కదా. ఖమ్మం కాంగ్రెస్ చదరంగంపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రామసాయం రఘురామరెడ్డిని ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు మరో ఎన్నికల పోరాటానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. వాస్తవంగా రఘురామరెడ్డి పేరు అనూహ్యంగా గత వారం నుంచే వెలుగులోకి వచ్చింది. రామసాయం సురేందర్ రెడ్డి తనయుడిగా సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్న రామసాయం కుటుంబం నుంచి వచ్చిన రఘురామరెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ ఏఐసీసీ అధిష్టానం కొద్ది గంటల క్రితం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఒక రాజకీయ చర్చ మాత్రం కొనసాగుతుంది. వాస్తవంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆ ఇద్దరు ఒకటయ్యి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి టికెట్ రావద్దంటూ ఒక అడ్డుగోడగా నిలిచారన్న ప్రచారం జరిగింది. దాంతో పొంగులేటి ప్రసాద్ రెడ్డి చివరి వరకు పోరాటం చేశారు. 80% కాంగ్రెస్ తరఫున బరిలో నిలుస్తారని చెప్పి పెట్టుకున్న ఆశలు పొంగులేటి కుటుంబంలో అడియాసలుగా మారాయని చెప్పొచ్చు. కానీ అనూహ్య పరిణామాల మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు, రామసాయం సురేందర్ రెడ్డి తనయుడు రామసాయం రఘుమారెడ్డి కన్ఫామ్ చేస్తూ ఏఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో ఈ 3 ముక్కల ఆట ఖమ్మం జిల్లాలో గతంలో 4 స్తంభాల ఆట పోయి ప్రస్తుతం 3 మంత్రులు ఉండడం వల్ల 3 ముక్కల ఆటగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. ఈ 3 ముక్కల ఆటలో గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు, ఈ చర్చ మాత్రం ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలలో కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం ప్రయత్నించడం, మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి మల్లు నందిని కోసం ప్రయత్నించడం, తుమ్మల నాగేశ్వరరావు కూడా తుమ్మల యుగంధర్ కోసం ప్రయత్నించడం, అంటే ముగ్గురు కూడా కుటుంబ సభ్యుల కోసమే ప్రయత్నించారు, ముగ్గురు కూడా విఫలమయ్యారు అనేది వాస్తవ అంశం. అంటే ముగ్గురు ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే తిరిగి భట్టి విక్రమార్కకు అవకాశం దక్కలేదు, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబానికి అవకాశం దక్కలేదు. కానీ పరోక్షంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరికి ఇప్పించుకోలేకపోయినా తన వియ్యంకుడిగా రామసాయం రఘురామరెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలబడటంతో గెలిచారా ఓడారా అనేది కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ముగ్గురు ముఖ్య నేతలు, ఖమ్మం జిల్లాలో చాలా కీలక నేతలు, దాంతోపాటు 3 మంత్రులు, ఇటువంటి కీలకమైన నేతలు ఒక ఎంపీ సీటు కోసం తీవ్ర స్థాయిలలో ప్రయత్నం చేశారు. గతంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవంలో అటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, లేదా ఇటు మల్లు భట్టి విక్రమ్ కావచ్చు, లేదా ఓ దశాబ్ద కాలం నుంచి రాజకీయం చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ ముగ్గురు కూడా ఒక్క సీటు కోసం ఎత్తులపై ఎత్తులు, ఒకరిపై ఒకరు ఎత్తులు పెట్టుకుంటూ చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. కానీ ఎవరికి కూడా ఆ అవకాశం దక్కకుండా ఏఐసీసీ అధిష్టానం మధ్య మార్గంగా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కొంత సంధాయించడానికి, దాంతోపాటుగా ఆ ఇద్దరి డిమాండ్ని పక్కకు పెట్టి ఎంతో కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చేసిన సేవలకు గుర్తింపుగా వియ్యంకుడు రామసాయం రఘురామరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేస్తూ ప్రకటన ఇవ్వడంతో ఒక్కసారిగా పొంగులేటి శిబిరంలో ఆనందోత్సవాలు రాకపోయినా కొంత మనవాడే మన కుటుంబ సభ్యుడైన ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని ఓడించారు, ఎవరు గెలిచారు అనేది పోటీపడ్డ ఆ 3 నేతల మనస్సాక్షియే తెలుసు. వాస్తవంగా గతంలో ఎప్పుడు కూడా ఇంత తీవ్ర స్థాయిలో పోటీ ఎప్పుడూ లేదు. ఏదో ఒకళ్ళు ఇద్దరు పోటీ పట్టమా, దాంట్లో ఎవరో ఒకరికి అధిష్టానం బేసిక్గా వేయడం జరిగింది. కానీ చాలా క్రూషియల్గా ఖమ్మం జిల్లా రాజకీయాలు, ఇన్ని సంవత్సరాల రాజకీయాలలో ఇంత కీ రోలు, ఇంత టెన్షన్ కూడిన అభ్యర్థిత్వం కేవలం
ఖమ్మం పార్లమెంటు రామసాయం రఘురామరెడ్డి అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకుంటే గెలిచింది వాళ్ళ, ఓడింది వీళ్ళ అనేది చర్చకు దారి పక్కకు పెడితే రేపు ఎన్నికల్లో రామసాయం రఘురామరెడ్డి గెలుపు కోసం మళ్ళీ ఎవరైతే ఎత్తులపై ఎత్తులు వేస్తూ ఒకరికొకరు కత్తులు చూస్తూ పార్లమెంటు సీటు కోసం పోటీ పడ్డ ఆ ముగ్గురు నేతలే తిరిగి ఇప్పుడు రామసాయం రఘురామరెడ్డిని గెలిపించే బాధ్యత టీపీసీసీ ఈ ముగ్గురు నేతల మీద అప్పగించడంతో ఈ ముగ్గురు కూడా తమ బలాబలాలు నిరూపించుకునేందుకు తిరిగి వాళ్ళ నియోజకవర్గాలలో తమ పట్టును కొనసాగిస్తూ రఘురామరెడ్డికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే ప్రయత్నం ఈ ముగ్గురు కలిసి చేయాల్సిన బాధ్యత ఉంది. మొత్తం మీద గత 15 రోజుల నుంచి జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ హైడ్రామాకు మొత్తం మీద తెరబడింది చెప్పవచ్చు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున రామసాయం రఘురామరెడ్డి తొలిసారిగా ఖమ్మం జిల్లాలో అడుగు పెడుతూ రాజకీయ అరంగేట్రం చేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే రఘురామరెడ్డి మొదటి నుంచి కూడా రాజకీయాలకు దూరంగా తన వ్యాపార సామ్రాజ్యాలు, తన కుటుంబ అవసరాలు, ఇతర అంశాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు తప్ప మేనమామ ఏదైతే నూకల రామచంద్రారెడ్డి వారసత్వం కొనసాగించలేదు, అలాగే తండ్రి రామసాయం సురేందర్ రెడ్డి వారసత్వాన్ని కొనసాగించలేదు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ తనదైన సామ్రాజ్యం, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వివాద రీతిలో కొనసాగారు. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ఏకాఏకిన పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలబడుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే రాజకీయ రంగు కాంగ్రెస్ పార్టీలోనే రకరకాల ఎత్తులపై ఎత్తులేస్తూ చిట్ట చివరికి అదృష్టం రామసాయం రఘురామరెడ్డికి దక్కిందని చెప్పొచ్చు. దాంతోపాటుగా మరొక ముఖ్యమైన అంశం కూడా, ఇప్పటిదాకా ఖమ్మ సామాజిక వర్గానికి ఖమ్మం టికెట్ ఇవ్వాలంటూ ఏదైతే ప్రచారం జరిగిందో కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైన డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ కూడా పరోక్షంగా రఘురామరెడ్డికి ఒక పార్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే రఘురామరెడ్డి పెద్ద కుమారుడికి సినిమా యాక్టర్ దగ్గుబాటి వెంకటేష్ కుమార్తెని ఇవ్వటం వల్ల ఆ ఖమ్మ సామాజిక వర్గం కూడా రఘురామరెడ్డికి తోడయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటు రెడ్డి ఇటు ఖమ్మ రెండు సామాజిక వర్గాలు, రెండు బలమైన సామాజిక వర్గాల ఉమ్మడి అభ్యర్థిగా రామసాయం రఘురామరెడ్డి ఖమ్మం బరిలో నిలవనున్నారు.